భగవంతుడి యొక్క స్వరూపం, భగవంతుని స్వరూపం గురించి నిన్న అనేక విషయాలు మనం చెప్పుకున్నాం. భగవంతుడు ఎట్లా ఉంటాడు, అతని యొక్క లక్షణాలు ఏమిటి అని కొన్ని విషయాలు చెప్పాం. ఇంకా భగవంతునికి సంబంధించినటువంటి చాలా విషయాలు మనకు ఉపనిషత్తుల్లో ఉన్నాయి, ఇంకా వేదాల్లో, దర్శనాల్లో ఉన్నాయి. తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాత్ విధామదేవం భువనేశ వీడ్యం అని చెప్పారు. అంటే తమీశ్వరాణం పరమం మహేశ్వరం అంటే భగవంతుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈశ్వరుడు. అంటే మనం ఏమనుకుంటామంటే శంకరుడని, శివుడని మనం అంతా అనుకుంటాం. ఈశుడు అంటే అధిపతి, నియంత అని కూడా మనకు శాస్త్రాల్లో చెబుతున్నారు. భూమేశుడు అని చెప్తాం, అంటే భూమికి స్వామి అని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి సమస్త అధిపతులు, నియంతల అందరికీ కూడా పరమం మహేశ్వరం, వీళ్ళందరికంటే కూడా గొప్ప ఈశుడు అయినటువంటి వాడు భగవంతుడు అని చెప్పారు. సామాన్యంగా ఒక దేశానికి ఒక అధిపతి ఉంటాడు. భారతదేశానికి మోడీ అంటారు, రష్యా తీసుకుంటే పుతిన్ అంటారు, అమెరికా తీసుకుంటే ట్రంప్ అంటారు. కానీ సమస్త భూమండలానికి, ఈ యొక్క నక్షత్ర గ్రహ తారా మండలానికి అధిపతి ఎవరు? ఈ అందరి ఈశుల మీద జగదీశ్వరుడు ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు అని చెప్పి మనకు చెప్పడం చెప్పింది. కాబట్టి తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానం పరమంచ దైవతం అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి దేవతలన్నింటికీ కూడా అన్నిటికంటే గొప్ప దైవము ఎవరైనా ఉన్నారంటే అది ఆ భగవంతుడే అని చెప్పారు. సామాన్యంగా దేవత అంటే జ్ఞానము, ప్రకాశము అని చెప్తాం. మరి ఆ జ్ఞానానికి, ప్రకాశానికి ఈ భూమి మీద ఎంతో మంది దేవతలు ఉన్నారు. పంచభూతాలను కూడా దేవతనే అని మనం అంటున్నాం. సూర్యుడు దేవత, ఇంద్రుడు దేవత, చంద్రుడు దేవత, గాలి దేవత, నీరు దేవత, అగ్ని దేవత. ఇట్లా ఈ భూమిని పాలించడానికి ఎన్నో దేవతలు ఉన్నారు. ఆ అందరూ దేవతల కంటే వాటన్నిటికీ మించినటువంటి దైవం ఏదైనా ఉంది అంటే అది ఆ భగవంతుడే అని చెప్పి మనకు ఈ విధంగా చెప్తున్నాం. తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం పతిం పతీనాం పరమం పరస్తాత్. పతి అంటే అందరూ ఏమనుకుంటారంటే భర్త అని మనం అందరం అనుకుంటాం. మరి ఆ యొక్క పతినే స్వామి అని కూడా అంటాం. మరి ఆ పతి ఏం చేస్తాడు అంటే ఇంటిని పాలిస్తాడు, భార్యను చూసుకుంటాడు, పిల్లలను పోషిస్తాడు, వారికి భద్రత ఇవన్నీ కూడా కలగజేస్తాడు. అందుకే అతన్ని పతి అని చెప్పారు. మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి పతిని అంటున్నాం. పతి అని భగవంతుని ఎందుకు అంటున్నాం అంటే ఈ సమస్త బ్రహ్మాండాన్ని పాలిస్తున్నది, పోషిస్తున్నది, నడిపిస్తున్నది ఆ భగవంతుడే. కాబట్టి అందుకే ఆ భగవంతుని పతి అని చెప్తున్నాం. ఈ సమస్త బ్రహ్మాండంలో పరిపాలించేటువంటి పతులందరికీ కూడా పతి పరమం అంటున్నాం. పరమం అని ఎక్కడొచ్చినా కానీ అల్టిమేట్ అని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇక వేరేది ఏమీ ఉండదు. ఇక పరమానందము, ఇంత పరమ రుచికరంగా ఉంది అని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి పరమం అంటే ఇక దానికి మించింది వేరొకటి లేదు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భగవంతుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త శక్తులన్నింటినీ కూడా మించి ఉన్నటువంటి వాడు. ఈ భూమిని పరిపాలించేటువంటి నియంతలకు, అధిపతులు అందరినీ కూడా మించి ఉన్నటువంటి వాడు. అతని కంటే మించినటువంటి ఈశ్వరుడు కానీ, ఐశ్వర్యవంతుడు కానీ, సామర్థ్యవంతుడు కానీ, బుద్ధిమంతుడు కానీ ఈ ప్రపంచంలో వేరొకడు లేడు. అందుకే ఏమంటున్నారు చివరిగా అంటే విరామదేవం భువనేశ వీడ్యం అని చెప్తున్నారు. ఈ సమస్త భువనానికి అధిపతి అయినటువంటి
ఆ యొక్క భగవంతుణ్ణి స్తుతించండి, అతనినే తెలుసుకోండి, అతని ఆజ్ఞనే పాలించండి, అతని ఆజ్ఞకు అనుగుణంగా నడుచుకునే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు ఈ యొక్క ఉపనిషత్తు శ్లోకం ద్వారా. ఇంకా చాలా రకాలుగా చెప్పారు. నతస్య కార్యం కరణంచ విద్యతే, నతస్సమశ్చాపి అధికశ్చ దృశ్యతే, పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే, స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ అని చెప్పారు. నతస్య కార్యం కరణంచ విద్యతే. నతస్య కార్యం కరణం అంటే కార్యము, ఏదైనా కార్యం చెయ్యాలంటే మనిషికి ఏం కావాలి? కరణము కావాలి. కరణము అంటే సాధనము అని చెప్పారు. మరి మనిషి కార్యం చేయడానికి ఏమేమి సాధనాలు ఉన్నాయి? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చూడడానికి కళ్ళున్నాయి, వినడానికి చెవులు ఉన్నాయి, తినడానికి నోరుంది, మాట్లాడడానికి నాలుక ఉంది. ఇవన్నిటిని కూడా ఏం చెప్పారంటే సాధనాలు, కరణాలు అని చెప్పారు. ఇవి లేకుండా మనం పని చేయలేము. కానీ భగవంతునికి ఇవేవి అవసరం లేదు. భగవంతునికి ఏ సాధనాలతో పని లేదు. ఎందుకంటే పరమంచ దైవతం, అతనికి మించిన వాడు వేరొకటి లేడని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి సాధనాలు అల్పునికి అవసరం, సామర్థ్యవంతునికి సాధనాలతో పని లేదు. కాబట్టి మానవ శరీరం కూడా ఒక సాధనమే. ఈ జీవునికి కేవలం జీవుడు ఈ యొక్క శరీరం లేకుండా ఏ కార్యాన్ని కూడా సంపన్నం చేయలేడు. కానీ భగవంతునికి ఏ దేహంతో పని లేదు, ఏ పరికరంతో పని లేదు, ఏ సాధనంతో పని లేదు, ఏ వస్తువుతో పని లేదు భగవంతునికి. అందుకే నతస్య కార్యం కరణంచ విద్యతే, నతస్సమశ్చ అధికశ్చ దృశ్యతే. ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, శక్తులు కావచ్చు, అవేవి కూడా భగవంతునికి సమానము కాదు. భగవంతునికి సమానం కాదు, భగవంతునికి సమానం కాదు. కాబట్టి ఇక భగవంతునికి మించినటువంటివి ఎట్లా అవుతాయి? అందుకే నతస్సమశ్చ అధికశ్చ దృశ్యతే. కాబట్టి అవి సమానము కాదు, అవి భగవంతునికి సాటి రావు, భగవంతుని కంటే మించినటువంటిది కాదు. ఎందుకంటే భగవంతుడే సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వాధారుడు, అజరుడు, అమరుడు, అభయుడు అని మనం చెప్పుకున్నాం. అందుకే అతనికి సాటి ఎవరూ లేరు, అతనికి మించినటువంటి తత్వము ఏదీ లేదని చెప్పారు. కాబట్టి నతస్సమశ్చ అధికశ్చ దృశ్యతే, పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే. భగవంతుని యొక్క శక్తులు చాలా చాలా రకరకాలుగా ఉంటాయంట. వివిధ రూపాలుగా భగవంతుని యొక్క శక్తుల గురించి మనకు శాస్త్రాల్లో చెప్పారు. మరి ఆ యొక్క సూర్యుని చూస్తే, ఆ యొక్క సూర్యుని వెలిగించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. సూర్యుని వెలుగుకు ఎవరు కారణం అంటే ఏం చెప్తాం? సూర్యుని యొక్క వెలుగుకు సూర్యుడే కారణము. భగవంతుని యొక్క శక్తి యుక్తులకన్నిటికీ కూడా ఆ యొక్క భగవంతుడే కారణము. కాబట్టి ఈ యొక్క చరాచర బ్రహ్మాండాన్ని చూసినప్పుడు భగవంతుని యొక్క అద్వితీయమైనటువంటి శక్తి, భగవంతుని యొక్క విశాలమైనటువంటి సామర్థ్యం అనేటువంటిది మనకు గోచరిస్తూ ఉంటుంది. మనమంతా కూడా మనము ఇంటిని నడపడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటాము. ఒక దేశాన్ని నడపడానికి ప్రధాని ఎంతో శ్రమిస్తూ ఉంటాడు, ఒక రాజు ఎంతో కష్టపడుతూ ఉంటాడు. కాబట్టి మన శక్తి అనేటువంటిది సీమితం, కొంతవరకే మన శక్తి అనేటువంటిది పనిచేస్తుంది. కానీ భగవంతుని యొక్క శక్తికి ఏ విధమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక పరిమితి అనేటువంటిది భగవంతుని యొక్క శక్తికి ఏ విధమైనటువంటి పరిమితి లేదు. అతని శక్తి అనంతం, అతని యొక్క శక్తి, అతని యొక్క సామర్థ్యము అనంతం, అతని యొక్క జ్ఞానము కూడా అనంతమే. ఏ విషయంలో కూడా అతనికి ఆది అంతములు లేవు అని చెప్పారు. కాబట్టి పరమేశ్వరుడు అందరికంటే కూడా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు. నతస్య కార్యం కరణంచ విద్యతే, నతస్సమశ్చ అధికశ్చ దృశ్యతే, పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే, స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ అని చెప్పారు. మనము అన్నము తింటే మనకు శక్తి వస్తుంది. ఈ అబ్బాయి జిమ్కి వెళ్తున్నాడు, జిమ్కి వెళ్ళి
కండలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేసి మనము కండలు పెంచుకోవడము, ధైర్యాన్ని పెంచుకోవడము, సామర్థ్యాన్ని పెంచుకోవడము. పండితులు ఏం చేస్తారు? శాస్త్రాలు చదివి ఆ బుద్ధిని పెంచుకుంటారు. కాబట్టి ఇట్లా రకరకాల నేర్చుకుంటాం. మనం ఏ సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకున్నా, అటు కండబలం కావచ్చు, గుండెబలం కావచ్చు, మనోధైర్యం కావచ్చు, ఆత్మశక్తి కావచ్చు, అధికారం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సహజంగా వచ్చినటువంటివి కావు. ఇవన్నీ కూడా మనము కృత్రిమంగా నిరంతరము సాధన చేసి, అభ్యాసము చేసి, ఎంతో కష్టపడి సాధించుకోవలసినటువంటి విషయాలు. కానీ స్వాభావికి జ్ఞాన బలక్రియాచ, భగవంతునిలో ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క బలము, ఈ క్రియలు ఇవన్నీ కూడా స్వాభావికంగానే ఉన్నాయంట భగవంతునికి. ఎవరో తెచ్చిపెట్టింది, ఎవరి ద్వారానో ఇచ్చింది, ఎవరి వలన పొందినటువంటిది కాదు అని చెప్పారు. అందుకే స్వాభావికి జ్ఞాన క్రియ బలాచ అని చెప్పారు. భగవంతుని యొక్క జ్ఞానము గాని, బలము గాని, అతడు చేసేటువంటి కర్మలు గాని, ఇవన్నీ కూడా స్వాభావికంగానే జరిగిపోతూ ఉంటాయని చెప్పారు. కాబట్టి మన యొక్క శరీరము సీమితము, మన ఆలోచనలు సీమితము, మన సామర్థ్యము సీమితము, మన బలము సీమితము, మన ఐశ్వర్యము సీమితము. ఈ యొక్క భూమండలంలో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు. ఎంత కోటీశ్వరులు ఉన్నా కానీ ఎవరు కూడా తన ఆస్తితో దేశాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ పరిపాలించేటువంటి సామర్థ్యం లేదు. ఒక దేశానికి నీరు, గాలి, మంచినీరు, భూమి అన్ని ఇచ్చేటువంటి అంత సామర్థ్యం ఏ ధనవంతునికి కూడా ఈ భూమి మీద లేదు. కానీ భగవంతుడు ఈ సమస్త సృష్టికి, సమస్త భూమండలానికి నీరు సరఫరా చేస్తున్నాడు, వెలుగు సరఫరా చేస్తున్నాడు, ధాన్యం ఇస్తున్నాడు, పంటలు ఇస్తున్నాడు. ఇక అతని యొక్క సామర్థ్యానికి అంతు పొంతు అనేటువంటిది ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఇంతటి సామర్థ్యవంతుణ్ణి, ఇంతటి ఐశ్వర్యవంతుణ్ణి మనము నిరంతరం కూడా పూజించాలి, ధ్యానించాలి, అతని ఆజ్ఞకు అనుగుణంగా నడుచుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి అని చెప్పారు. అందుకే మరి భగవంతుని మాట ఎందుకు వినాలి, వేదము ఎందుకు, వేద జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోవాలి, వేదవీతమైనటువంటి కర్మలు ఎందుకు ఆచరించాలి అంటే భగవంతుని ఆజ్ఞను శిరసావహించడానికే ఈ యొక్క అగ్నిహోత్రం మనం చెయ్యాలి. భగవంతుడు చెప్పాడు, నాయన నువ్వు మనిషివి, మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అంటే శతక్రతు అని చెప్పారు. అంటే 100,000 యజ్ఞాలు చేయడానికే నువ్వు పుట్టావు. తిని తాగి తందనాలాడి జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవడానికి నువ్వు పుట్టలేదు. నీ జీవిత లక్ష్యము కడుపు నింపుకోవడము కాదు, నీ జీవిత లక్ష్యము ధన సముపార్జన కాదు, నీ జీవిత లక్ష్యము భోగాలు అనుభవించడము కాదు. నీ జీవితం యొక్క లక్ష్యము ఆ యొక్క పరమపదమైనటువంటి భగవంతుని పొందడానికే ఈ యొక్క శరీరము, భగవంతుని యొక్క ఆజ్ఞను శిరసావహించి అతనికి అనుగుణంగా నడుచుకోవడమే మన జీవితం యొక్క బాధ్యత అని చెప్పారు. అందుకే సత్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి, ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపాలి, నలుగురికి ఉపయోగపడేటువంటి జీవితాన్ని మనం గడపాలి. అప్పుడే మన జీవితం అనేటువంటిది సార్థకమవుతుంది అని చెప్పారు. అప్పుడే దేశము కావచ్చు, సమాజము కావచ్చు, కుటుంబము కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఈ యొక్క అన్ని వ్యవస్థల యొక్క ఉన్నతి భగవంతుని యొక్క శాసనాన్ని పాటించడం మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి భగవంతుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు, అదే విధంగా స్వతంత్రము కూడా ఇచ్చాడు. భగవంతుడు నీ ఇష్టం ఉంటే చేసుకో, లేకపోతే లేదు. కానీ నువ్వు చేసినటువంటి కర్మలకు ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని భగవంతుడు చెప్పాడు. నువ్వు మంచి చేస్తావా, చెడు చేస్తావా అని చెప్పి భగవంతుడు మనం పట్టుకొని కూర్చోలేదు. దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో, ఈ అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే భగవంతుడు స్వతంత్రం ఇచ్చాడు మనిషికి. భగవంతుడు కనుక మనిషికి స్వతంత్రం ఇవ్వకపోతే ఇక భగవంతుడు చేసినటువంటి ఈ సృష్టికి, మనకి ఇచ్చినటువంటి ఒక జీవితానికి ఒక అర్థం, పరమార్థం అనేటువంటిది లేదు. అందుకే జీవులందరినీ కూడా స్వతంత్రంగా ఉంచాడు, ఎవరిని కూడా బంధించి ఉంచలేదు.
మనం ఎవరిని బంధిస్తాం అంటే దొంగలను, దొంగతనం చేసినటువంటి వ్యక్తిని, అన్యాయం చేసినటువంటి వ్యక్తిని, వీళ్ళందరినీ కూడా బంధిస్తాం. ఎందుకు బంధిస్తాం అంటే వీరు ఎదుటి వారి యొక్క స్వతంత్రానికి భంగం కలిగిస్తున్నారు. ఒక ఇంట్లో దోచుకుంటున్నాడు, ఒకరి మీద అత్యాచారం చేస్తున్నాడు, ఒకరి మీద దాడి చేస్తున్నాడు, ఒకరిని చంపుతున్నాడు. అందుకే ఈ జైళ్ళు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే వీళ్ళు ఇతరుల యొక్క స్వతంత్రాన్ని భంగం చేస్తున్నారు, ఇతరుల యొక్క జీవితానికి ఆటంకం కలిగిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తున్నారు. జైల్లో వేయమని భగవంతుడే చెప్పాడు. వీళ్ళందరినీ కూడా సంహరించండి, దండించండి, ఉరిదీయండి, వాళ్ళందరినీ కూడా తలలు తీసేయండి, కాళ్ళు చేతులు తీసేయండి అని చెప్పి కూడా మనకు వేదశాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే మానవ జాతి కళ్యాణానికి ఉపయోగపడే వ్యక్తులు మాత్రమే మానవ జాతితో మమేకమై ఉండాలి. దానికి విరుద్ధంగా ఆ యొక్క స్వతంత్రానికి భంగం కలిగించేటువంటి వ్యక్తులు, ఆటంకవాదులు, ఉగ్రవాదులు, వీళ్ళంతా గుండాలు, వీళ్ళందరినీ కూడా బంధించి ఉంచమని చెప్పింది. ఎందుకు అంటే భగవంతుని యొక్క శాసనాన్ని ధిక్కరించి అందరి స్వతంత్రానికి భంగం కలిగిస్తున్నారు కాబట్టి వారిని బంధించి ఉంచమని భగవంతుడు చెప్పాడు. కాబట్టి భగవంతుని యొక్క శాసనము ఈ భూమండలమే కాదండి, సమస్త విశ్వాన్ని కూడా వ్యాపించి ఉంది. కాబట్టి ఆ యొక్క సామర్థ్యాన్ని, ఆయన యొక్క అమేయమైనటువంటి శక్తిని, యుక్తిని, జ్ఞానాన్ని తెలుసుకొని మనమంతా కూడా నతమస్తకులమై ఆయన ఆజ్ఞను శిరసావహిస్తూ నిరంతరము ఆయన చెప్పినట్టు యజ్ఞ యాగాది కర్మలు చేసుకుంటూ ఆయన ఆజ్ఞలో నడుచుకొని ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి. మహర్షి దయానందుడు జీవితంలో ఒక ఉదాహరణ నాకు గుర్తుకు వస్తుంది ఈ సందర్భంగా. మహర్షి దయానందుడు భగవంతుని యొక్క అన్వేషణలో తిరుగుతూ ఉంటాడు. అతని యొక్క జ్ఞానానికి, అతని యొక్క సామర్థ్యం చూసి చాలా మంది మీకు ఈ మఠం ఇస్తాము, మీకు ఇక్కడ ఎంతో డబ్బు వస్తుంది, ఈ మఠంలో హాయిగా తినుకుంటూ తాకుంటూ హాయిగా ఉండొచ్చు అని చెప్పి ఎంతో మంది ఆశ చూపుతారు. మీ ఆజ్ఞను శిరసావహించి ఈ మఠాన్ని పట్టుకొని నేను ఉండొచ్చు, కానీ భగవంతుని యొక్క ఆజ్ఞను మాత్రం నేను ధిక్కరించిన వాడిని అవుతాను. భగవంతుని ఆజ్ఞను ధిక్కరించినటువంటి వ్యక్తి సప్త సముద్రాలకు అవతల ఉన్నా కానీ వాడు భగవంతుని యొక్క శాసనాన్ని తప్పించుకొని ఏ విధమైనటువంటి పాపకృత్యాలు చేసి జీవితాన్ని గడపలేడు. అతని శిక్ష నుంచి ఎవరు కూడా తప్పించుకోలేడు. అందుకే నాకు ఈ యొక్క మఠాలు, మందిరాల అవసరం లేదు. నేను ఒక సాధువుగా, ధార్మికునిగా, న్యాయ మార్గంలో ఈ యొక్క సన్యాసి జీవితాన్ని గడుపుతాను అంతే తప్ప ఈ యొక్క లోభానికి, మీరు ఇచ్చేటువంటి ఈ యొక్క మందిరాలు, మఠాలకు నేను ఆశపడి అధర్మం ఆచరించను అని చెప్పి ఆ యొక్క మహర్షి దయానందుడు మందిరం కావచ్చు, మఠం కావచ్చు, ఆస్తులు కావచ్చు, వజ్రాలు కావచ్చు, వైడూర్యాలు కావచ్చు, ధనం కావచ్చు, అవన్నిటిని కూడా ధిక్కరిస్తాడు. కాబట్టి కొన్ని సినిమాల్లో చెప్తూ ఉంటారు, న్యాయానికి ఉండేటువంటి చేతులు చాలా పెద్దవంట. ఎంత దూరం ఉన్నా కానీ అవి అంటే అపరాధం చేసినటువంటి మనిషి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఆ చేతులు తిరిగి పట్టుకొచ్చి వానికి శిక్ష విధిస్తాయని చెప్పి కొందరు చెబుతూ ఉంటారు. అదే విధంగా మనిషి ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఎక్కడ చిక్కుకున్నా వాడు భగవంతుని యొక్క శాసనం నుంచి తప్పించుకోలేడు. అతని శాసనానికి బద్ధుడై ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ భూమి మీద సమస్త ఐశ్వర్యాలు, సమస్త సుఖాలు, సమస్త సంపదలన్నింటినీ కూడా పొందుతాడు అని చెప్పారు. కాబట్టి మనమంతా కూడా వీని కింద పనిచేయడము, వాని కింద పనిచేయడము, వీని కింద బతకడము, వాని కింద బతకడం నేర్పిస్తున్నారు మన పిల్లలందరికీ కూడా. కానీ స్వతంత్రంగా బతికేటువంటి ఆలోచనలు ఎవరు కూడా ఇవ్వట్లేదు. మేము మా అంకాపూర్లో చూస్తూ ఉంటాం, రైతుల వరకు కూడా అక్షరం ముక్క రాదు. అందరికి కూడా పాపం, అందరికి కూడా వేలిముద్ర, అందరికి వేలిముద్ర తప్ప పేరు కూడా రాసుకోరాదు. కానీ వాళ్ళందరూ చూస్తే ఎంతో హాయిగా, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే భగవంతుని ద్వారా దత్తమైనటువంటి భూమిని చేసుకున్నారు. భూమిని కష్టపడి వాళ్ళు దున్నుకున్నారు, పంట పండించుకున్నారు, స్వతంత్రంగా ఉంటారు, హాయిగా నవ్వుకుంటూ ఉంటారు. ఊర్లో వారానికి ఒక ఫంక్షన్ జరుగుతుంది, అందరూ పోయి అక్కడ భోజనం చేస్తారు, హాయిగా ఉంటారు. కానీ పాపం దుర్మార్గం ఏంటంటే వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇంగ్లీష్ చదువు చదివించారు. వాళ్ళు వెళ్ళి అక్కడ అమెరికాలో గానగెద్దులాగా పని చేసుకుంటారు, భార్య భర్తలు అందరూ కూడా. మళ్ళీ వాళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, కానీ వారికి స్వతంత్రం లేదు.
ఎందుకంటే వీళ్ళంతా భగవంతుని వ్యవస్థలో భగవంతుని ఇచ్చిన భూమిని నమ్ముకొని పని చేసుకుంటున్నారు. వాళ్ళు ధనానికి ఆశపడి వీని కింద వాని కింద అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి భారతదేశంలో వీని కింద ఫ్యాక్టరీ వ్యవస్థ లేదు. ఫ్యాక్టరీ వ్యవస్థ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాకే ఉంది. ఎవరి పని వాడు చేసుకోవాలి. కుట్టుకునేవాడు కుట్టుకునేవాడు, నాగలు చేసుకునేవాడు, బంగారం చేసుకునేవాడు, వజ్రాలు అట్లా ఆభరణాలు చేసేవాడు, చాకలి వాడు ఉతుకునేవాడు. ఎవరి పని వాళ్ళు చేసుకొని హాయిగా స్వతంత్రంగా జీవనం గడిపేటువంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా కూడా భగవంతుని యొక్క శాసనంలో ఉంటూ పరాధీనత లేకుండా స్వతంత్రమైనటువంటి జీవనాన్ని గడుపుతూ హాయిగా ఆనందంగా జీవితం గడిపేటువంటి వ్యవస్థ మన భారతదేశంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ అంతా పోయింది. అందరూ కలిసి కట్టగట్టుకొని ఒకరి కింద పని చేసేటువంటి ఈ యొక్క ఇండస్ట్రియల్ కంపెనీ వ్యవస్థ అనేటువంటిది మన దేశంలో వచ్చింది. వాడు చెప్పిందే చేయాలి, వాడు చెప్పినంతసేపు చేయాలి, వాడు అన్నట్టు ఆడాలి, వాడు పాడినట్టు పాడాలి, వాడు ఇచ్చిందే తీసుకోవాలి. ఇది ఇప్పుడున్నటువంటి పరాధీనమైనటువంటి వ్యవస్థ. కాబట్టి భగవంతుడు ఇలాంటి వ్యవస్థను ఒప్పుకోలేదు. ఎవరిని అలా కూడా బతకమని ఎక్కడా కూడా చెప్పలేదు. స్వతంత్రాన్ని ఇచ్చి ప్రతి జీవికి కూడా హాయిగా బతకమని చెప్పారు. మీరు ఒక కోతిని తీసుకొచ్చి బంధిస్తే అది అల్లల్లాడిపోతుంది. ఒక పక్షిని తీసుకొచ్చి ఆ పంజరంలో బంధిస్తే అది అల్లల్లాడిపోతుంది. దాన్ని విడిచిపెడితే హాయిగా ఆకాశంలో ఎగురుతూ హాయిగా జీవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి జంతువు కావచ్చు, ప్రతి చీమ కావచ్చు, ప్రతి ఆవు కావచ్చు, ఏ ప్రాణి అయినా కానీ స్వతంత్రంగా ఉంటూ స్వతంత్రంగా తింటూ స్వతంత్రంగా బతికేటువంటి వ్యవస్థ ఆ భగవంతుడు చేశాడు. అందుకే ఆ భగవంతుడికి మనము ఎన్నో విధాలుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. కాబట్టి మనమంతా కూడా భగవంతుడు ఏర్పరిచినటువంటి ఈ యొక్క దైవిక కర్మలు చెయ్యాలి. మనం నిరంతరం కూడా ఇప్పుడు మనకు దొరుకుతున్నటువంటి సంపదలన్నీ కూడా దైవీ సంపదలు కాదండి. ఇవన్నీ కూడా ఆసురీ సంపదలు అని చెప్పారు. భూములన్నీ తోడేస్తున్నారు, ఈ యొక్క గనులు తోడేస్తున్నారు, బొగ్గు తోడేస్తున్నారు, బంగారం తోడేస్తున్నారు. భూమిలో ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా తోవేసుకుంటూనే ఉన్నారు. దాని ద్వారానే డబ్బు వస్తుంది, దాని ద్వారానే అందరికీ పంచుతున్నారు, దాని ద్వారానే దేశాలన్నీ కూడా పెద్దగా తయారవుతున్నాయి. కానీ అదే సంపదని అందరూ అనుకుంటున్నారు. అమెజాను, ఫ్లిప్కార్టు ఇలా వీళ్ళంతా కూడా లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళు ఏ రోజు కూడా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చెయ్యరు. మీరు అమెరికాకి వెళ్ళండి, మన దగ్గర కంటే కోట్ల లక్షల ట్రిలియన్, ఇప్పుడు అది ఎలాన్ మస్క్ అంట ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్ అంట. బిలియనీర్ పోయింది, ఇప్పుడు బిలియనీర్స్ పోయారు, ట్రిలియనీర్ ఆయన మొట్టమొదటి ట్రిలియనీర్ అయ్యారంట. అంటే ప్రపంచంలో ఎన్నో కోట్ల విలువైనటువంటి సంపదకు అతడు స్వామి. ఏం చేస్తాడంటే ఇంకా సంపాదించాలి. ఇదే ఆలోచన ఉంటుంది. కేవలం భూమి కాదంటే ఇప్పుడు పోయి ఆకాశంలో శాటిలైట్లు పెడతాడు, గ్రహాలలో శాటిలైట్లు పెడతాడు, అక్కడ ఇల్లు నిర్మిస్తాడంట. ఎందుకంటే అదొక పిచ్చి అంతే. అంటే ధర్మము లేనటువంటి సంపదకు అంతమేముంది చెప్పండి? సంపాదిస్తూనే పోతాడు. మన జీవితం అంతా సంపాదించడం ఇదే పిచ్చి. ఇప్పుడు ప్రపంచం అంతా పట్టుకున్న పిచ్చి ఏంటంటే బాగా సంపాదించేటువంటి పిచ్చి ఒకటి అందరికీ పట్టుకుంది. జీవితం మారిపోతుంది, జీవితం అంతా కూడా అయిపోతుంది. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఇప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి అంకాపూర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాడు జీవితాంతం కూడా తల్లిదండ్రులకు దూరంగా ఉంటాడు, బంధువులకు దూరంగా ఉంటాడు, ఏ ఫంక్షన్లో పాల్గొనడు, ఏ మంచి చెడుకు దేనికి రాడు. తండ్రి చచ్చిపోతేనే వస్తాడు ఇక వాడు. అంటే అంత సంపాదించుకుంటున్నాడు. కాబట్టి ప్రేమ, ఆప్యాయత, అనురాగము ఇవన్నిటినీ పంచుకుంటూ బతికేటువంటి వ్యవస్థ భారతీయ వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇప్పుడు క్రమక్రమంగా తుడిచిపెట్టుకోపోయింది. మన జీవితం అంతమవుతుంది, మన జీవితంలో సంపద అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కేవలము జీవితంలో డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు. జీవితాన్ని ఆస్వాదించాలి, నలుగురితో పంచుకోవాలి, నలుగురిని పెంచుకోవాలి, నలుగురికి పెట్టాలి, నలుగురికి ఇవ్వాలి, నలుగురితో హాయిగా ఆనందంగా నాకు మంచి మాటలు చెప్పుకుంటూ బతికేటువంటి వ్యవస్థ ఈరోజు మన సమాజంలో రోజు రోజుకు కనుమరుగైపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ధర్మము లేదు, అగ్నిహోత్రము లేదు, యజ్ఞము లేదు, కేవలము అర్థం ఒకటి, అర్థము కామము. ఇవి రెండే మన సమాజంలో మిగిలాయి. కాబట్టి
మన సంపదలకు భగవంతుడే కారకుడు కావాలి. మనకు భగవంతుని నుంచి సంపదలు కావాలి. మన జీవితాన్ని ఆస్వాదించేటువంటి సంపదలు కావాలి. మన జీవితాన్ని అంతం చేసేటువంటి లక్ష్మి కానీ ధనం కానీ మనకు అవసరం లేదు. మరి అలాంటి సంపద, అలాంటి అష్టైశ్వర్యాలు మనకి ఎవరి నుంచి వస్తాయంటే ఇలాంటి ఉత్తమమైనటువంటి కర్మలు కార్యాలు చేసినప్పుడు భగవంతుడు మనకి ఇస్తాడు. దాన్నే మన భాషలో చెప్పాలంటే లక్ష్మి అంటున్నాం, ఐశ్వర్యము అని చెప్తున్నాం. లక్ష్మి అని ఎందుకు అంటాము? ధనం అనొచ్చు కదా, మిలియన్స్ అనొచ్చు కదా, డాలర్స్ అనొచ్చు కదా. వాళ్ళ డాలర్స్ అంటారు, వాళ్ళని మిలియన్స్ అంటారు అమెరికాలో ఉన్న డబ్బును. కానీ మన దేశంలో లక్ష్మి కావాలండి, ఐశ్వర్యం కావాలండి అంటారు. ఎందుకు అంటే లక్ష్మి అంటే ధర్మ కార్యాలు చేసినప్పుడు వచ్చేటువంటి ధనాన్ని లక్ష్మి అంటారు. యజ్ఞము, యాగము, దానము ఈ ధర్మ కార్యాలకు వినియోగించడం వల్ల వాని సంపద వృద్ధి పొందితే దాన్ని ఐశ్వర్యము అంటారు. ఈ లక్ష్మి ఐశ్వర్యము ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో బంధువులు, చుట్టాలు, కొడుకులు, బిడ్డలు అందరూ కూడా ఆ పశువులు, ఊర్లో ఉన్నటువంటి జనము అలాంటి వ్యక్తి దగ్గర అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఉంటారట. లక్ష్మి ఐశ్వర్యం ఉంటే అందరూ కలిసిమెలిసి ఉంటారు, పశువులు ఉంటాయి. ఇంట్లో ఒక గలగల అంటాం, ఈ మధ్య గలగల అనేటువంటిది పోయింది, గలగల లేకుండా అయిపోయింది ఇంట్లో. అలాంటి గలగల ఉండాలి అంటే మనకు దైవీ సంపదలు మనకు కావాలి, దైవీ శక్తులతో కూడుకున్నటువంటి ఐశ్వర్యము మనకు కావాలి. కాబట్టి అలాంటి దైవీ శక్తితో కూడుకున్నటువంటి ఐశ్వర్యం అనేటువంటిది కేవలము దైవ కార్యాలు, ఈ యొక్క అగ్నిహోత్రము, దానము, యజ్ఞము ఇలాంటి కర్మలు చేసినప్పుడే మనకు దైవీ సంపదలు వస్తాయి. అలాంటి సంపదలు, అలాంటి ఐశ్వర్యాలు ఒకప్పుడు మన రాజుల దగ్గర ఉండేవి, రాముడి దగ్గర ఉండేది, కృష్ణుడి దగ్గర ఉండేవి. వాళ్ళ జీవితంలో ఐశ్వర్యం కోసం, ధనం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడలేదు. ధర్మ స్థాపన ఎట్లా చెయ్యాలి, ధర్మ మార్గంలో రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలి, ప్రజలందరినీ ధార్మికులుగా ఎట్లా మలచాలి, ఇదే వారు నిరంతరం ఆలోచించారు. సత్యాన్ని ఎట్లా భూమండలంలో వ్యాపింపజేయాలి, చక్రవర్తి రాజ్యాన్ని ఏ విధంగా తీసుకురావాలి, వారి యొక్క ఆలోచన నిరంతరం కూడా ఇవే ఉండేటువంటివి. ఏ జాబ్ చేసుకుందాము, ఎట్లా బతుకుదాము, రేపు ఎట్లా గడుస్తుంది జీవితం, ఎట్లా ఎన్ని ఇన్సూరెన్సులు చేసుకుందాము, ఎన్ని ఎల్ఐసి పాలసీలు చేసుకుందాము, ఇలాంటి విషయాలు వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కాబట్టి ఈరోజు హిందూ సమాజంలో రకరకాల మతాలు వస్తూ ఉన్నాయి. కొత్త కొత్త మతంలోకి హిందువులంతా కూడా మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు? కొత్త కొత్త దేవతలను ఆరాధిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఎన్ని దేవతలను మొక్కినా, ఏ దేవతలను మొక్కినా వాళ్ళ జీవితంలో మార్పు అనేది కనిపించట్లేదు. అందుకే యేసుక్రీస్తు మతం తీసుకున్నాము, ఇస్లాం తీసుకున్నాము, ఇట్లా కొత్త కొత్త మతాలలోకి హిందువులే మారిపోతున్నారు. ఇప్పుడు ఉన్న క్రైస్తవులంతా కూడా హిందువులే. ఎందుకు మారిపోయారు అట్లా అంటే వాళ్ళకి ఇందులో ఏం దొరకలేదు. అక్కడ ఉంటే కదా దొరకడానికి. ఏ దేవుని మొక్కుకున్నా వాళ్ళ జీవితంలో ఏ మార్పు రాలేదు. ఆ పూజ చేసినటువంటి బ్రాహ్మణ జీవితంలోనే మార్పు రాలేదు. ఇక ప్రజల్లో ఏ విధంగా వస్తుంది? కాబట్టి అసలైనటువంటి దైవీ శక్తుల యొక్క సమూహాన్ని ఎవరు కూడా ఆరాధించట్లేదు. అసలైనటువంటి దైవ కార్యాన్ని ఎవరు చేయట్లేదు. అగ్నిహోత్రము చేస్తే వారి జీవితంలో ఏ విధమైనటువంటి అభావం ఉంటుంది చెప్పండి? మనకి సంపదలు ఉండవా, ఐశ్వర్యం ఉండవా, లక్ష్మి ఉండదా, ఆస్తులు ఉండవా? అన్ని సమస్త సుఖాలు, సమస్త ఐశ్వర్యాలన్నీ కూడా ఏ ఇంట్లో ఏ భార్యాభర్త నిరంతరం ధార్మికులై మాంసాన్ని, మద్యాన్ని త్యజించి ఈ యొక్క ఉల్లి వెల్లుల్లి మానేసి కేవలము భగవంతుని ఆరాధనలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఆ ఇంట్లో సంపద ఎందుకు వృద్ధి చెందదు? ఎందుకు ఐశ్వర్యం లభించదు? ఎందుకు లక్ష్మి లభించదు? వ్రతాన్ని స్వీకరించండి, మాంసాన్ని మద్యాన్ని మానేసేయండి, భగవంతుని ఆరాధించండి. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరిగేంత వరకు ఆరాధించాలి. రాముడు, కృష్ణుడు వాళ్ళ వంశంలో ధర్మ కార్యాలు ఎట్లా చేసేవారంటే ఫలితము కనిపించేంత వరకు వ్రతం చేసేవారంట. ఫలితము కనిపించేంత వరకు యజ్ఞం చేసేటువంటి వారంట. వారు ఫలితం ఎప్పటి వరకు అయితే కనిపించదో అప్పటి వరకు యజ్ఞాలు, పూజలు ఆపేవారు కాదంట. కాబట్టి అలాంటి ప్రక్రియ మన దగ్గర ఉంది. కాబట్టి మన జీవితంలో ఏది లేకపోయినా దాన్ని సాధించేటువంటి మంత్ర శక్తులన్నీ కూడా మనకు వేదాలలో ఉన్నాయి. బుద్ధి లేకపోతే బుద్ధి తెప్పించేటువంటి మంత్రాలు ఉన్నాయి.
లక్ష్మి లేకపోతే లక్ష్మిని కలిగించేటువంటి మంత్రాలు ఉన్నాయి, సంతానం లేకపోతే సంతానాన్ని ప్రసాదించేటువంటి మంత్రాలు ఉన్నాయి, మానసిక శాంతి కోసం మంత్రాలు ఉన్నాయి, భౌతికమైనటువంటి ఉన్నతికి మంత్రాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక శక్తులు వికసింపజేసుకోవడానికి మంత్రాలు ఉన్నాయి. ఇట్లా రకరకాల శక్తులు, మేధాశక్తి కోసం మంత్రాలు ఉన్నాయి, బుద్ధి కోసం మంత్రాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి అభావం ఉన్నా దానిని తొలగించడానికి అవసరమైనటువంటి మంత్రాలు మనకు వేదాలలో ఉన్నాయి. మనం చేయవలసిందల్లా కూడా ఆ మంత్రాలను పఠిస్తూ ఈ యొక్క యజ్ఞకుండంలో ఆహుతులు వేసుకుంటూ పోవడమే. అది చేస్తే చాలా సరిపోతుంది. కరోనా సమయంలో మేము ఆ యొక్క రకరకాల సూక్ష్మ జీవులను సంహరించేటువంటి మంత్రాలు మనకు ఆ యొక్క వేదాలలో ఉన్నాయి. మేము నిరంతరం కూడా అందరూ లాక్డౌన్లో ఉంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక 40-50 వేలు ఖర్చు కావచ్చు దగ్గర మేము, అంటే నెలకు ఒకసారి అట్లా వెళ్ళి మేము మూలికలు తీసుకొచ్చాం. ఆ మూలికలు తీసుకొచ్చి సంవత్సరం పొడవునా ఉదయం సాయంత్రం ఒక 50,000 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టి ఆ మూలికలతో నిరంతరము కరోనా నివారణ కోసం అగ్నిహోత్రం చేయించాం. కరోనా సమయంలో అందరూ కూడా డోర్లు పెట్టేసుకొని ఇంట్లో ఉన్నారు, కానీ మేము